ఇప్పుడు జరిగిన వరకు అందరూ అప్డేట్లు ఉన్నారా? క్లియరా? ఎస్ సార్. ఎస్ సార్. Clear, sir. సో టుడే ఆర్ టుమారో చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకే, విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆర్ జిఎస్టి, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మన ఇండియాలో ఏమని పిలుస్తారు? టిడిఎస్ అంటారు. బట్ అదర్ కంట్రీస్ లో విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటారు. ఓకే, పీపీటీ కనబడుతుందమ్మా? ప్లీజ్ కన్ఫర్మ్. ఎస్ సార్. సో ఈ విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఆర్ టిడిఎస్ ఎందుకు యూజ్ చేస్తారు సార్, ఏ పర్పస్ కోసం యూజ్ చేస్తారు అనేది మెయిన్ రీజన్. ఇది గవర్నమెంట్ కి ఒక మనిషి తను సంపాదించే ఇన్కమ్ లో 5% 10% గవర్నమెంట్ ఖర్చు చేసుకుంటూ ఉంటది ప్రతి మంత్. ఇది గవర్నమెంట్ కు రెగ్యులర్ ఇన్కమ్ లా ఫ్లో అవుతుంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా ఈ టిడిఎస్ అనేది సగటు మనిషి తన సంపాదించే ఇన్కమ్ మీద గవర్నమెంట్ కు పే చేయాలి. ఎందుకంటే యాజ్ ఆ యొక్క కంట్రీని బట్టి ఎంత పర్సంటేజ్ ఉంటే అంత పర్సంటేజ్ పే చేయాల్సిందే. ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో ఫార్మ్ 16 తీసుకొని మీ అమౌంట్ లో ఏదైతే కట్ అయి ఉంటుందో అది మీరు ఆడిటర్ కి సబ్మిట్ చేశారంటే ఆ అమౌంట్ మళ్ళీ రిటర్న్ వస్తుంది. చాలా మందికి ఇది తెలీదు, సాఫ్ట్వేర్ పర్సన్స్ కి. సో ఆ డబ్బులంతా వాళ్ళు రికవరీ చేసుకోగా మళ్ళీ అది కంపెనీ వాళ్ళే తీసేసుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ మన ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయమ్మా. ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, మరొకటి ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ కిందకి టీడీఎస్ వస్తుంది, ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టీ వస్తుంది. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను. సో ద withholding tax was introduced in the Income Tax Act 1961 with the objective of deducting the tax on an income at the source of income. It is one of the methods of collecting income tax which ensures regular flow of income to the government. దీంట్లో 2 ఫంక్షన్స్ ఉంటాయి, క్లాసిక్ withholding tax, ఎక్స్టెండెడ్ withholding tax. ఒకటి ఓల్డ్, మరొకటి న్యూ. ఓకే, సో క్లాసిక్ withholding tax అంటే ఇట్ కెన్ ఎంటర్ ఓన్లీ వన్ లైన్ ఐటమ్ ఇన్ ద వెండర్ మాస్టర్ రికార్డ్. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రెడిటర్స్. ఫస్ట్ ఏంటంటే క్లాసిక్ withholding tax లో వెండర్స్ మీదనే ఈ ట్యాక్స్ అనేది పడుతూ ఉండేది. ఆ వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఏవైతే ఉన్నాయో వాటినే రికార్డింగ్ చేసుకునే వాళ్ళం. కానీ కొత్తగా ఎక్స్టెండెడ్ withholding tax వచ్చింది. ఇదేం చేస్తుంది? ఇట్ కెన్ ఎంటర్ మల్టిపుల్ లైన్ ఐటమ్స్ లైక్ ఆదర్ వెండర్ ఆర్ కస్టమర్, ఇద్దరిని రికార్డింగ్ చేసే విధంగా ఈ ఫీచర్స్ ని తీసుకొచ్చాడు ఎక్స్టెండెడ్ withholding tax. ఓకే, ఇది క్లాసిక్ ఆర్ ఎక్స్టెండెడ్ అని చెప్పుకుంటాం ఈ 2 ఫంక్షన్స్ ని. వీటికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా ఇచ్చున్నాడు, అవి మీకు పీడిఎఫ్ లో పంపిస్తున్నా, చూసుకోవచ్చు. ఫంక్షనాలిటీ క్లాసిక్ WHT, ఎక్స్టెండెడ్ WHT. withholding tax ఆన్ అవుట్ గోయింగ్ పేమెంట్, దాని మీద కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అది క్లాసిక్ లో ఉంటుంది, ఎక్స్టెండెడ్ లో ఉంటుంది. టీడీఎస్ ఇన్కమింగ్ పేమెంట్ క్లాసిక్ లో ఉండేది కాదు, కానీ ఎక్స్టెండెడ్ లో కంపల్సరీగా దాన్ని ఇచ్చాడు. సో తర్వాత టీడీఎస్ అట్ ది టైమ్ ఆఫ్ ఇన్వాయిస్, క్లాసిక్ లో లేదు, ఎలిజిబిలిటీ లేదు, ఎక్స్టెండెడ్ లో ఉంది. టీడీఎస్ అన్న పార్షియల్ పేమెంట్ క్లాసిక్ లో లేదు, ఎక్స్టెండెడ్ లో ఇచ్చున్నాడు. ఆల్మోస్ట్ ఎక్స్టెండెడ్ లో అన్నిటికీ అప్లికబుల్ అయ్యే విధంగా సెటప్ చేశాడు. నెంబర్ ఆఫ్ withholding tax ఫ్రమ్ ఈచ్ డాక్యుమెంట్ మ్యాక్స్ 1 సెవరల్, ఇంకా కొన్ని ఉంటాయి ఫీచర్స్, మీరు చెప్పొచ్చు. సో డిఫరెన్స్ ఏంటి అని అడిగినప్పుడు withholding ట్యాక్స్ మనం మెయింటైన్ చేసినట్లయితే ఇన్కమింగ్ పేమెంట్స్ చేయొచ్చు, ఇన్వాయిసెస్ రైట్ చేయొచ్చు, పార్సల్ పేమెంట్ చేయొచ్చు, అవుట్ గోయింగ్ పేమెంట్ చేయొచ్చు. ఇవన్నీ మీరు చెప్పాలి. ఏ దాంట్లో ఉంటాయి, ఏ దాంట్లో ఎలిజిబిలిటీ ఉంది, ఏ దాంట్లో ఎలిజిబిలిటీ లేదని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అడిగినప్పుడు. సో వై withholding ట్యాక్స్ ఈజ్ ఇంట్రడ్యూస్డ్, ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారు? ఎన్ష్యూర్ రెగ్యులర్ ఫ్లో ఆఫ్ రెవెన్యూ ఆఫ్ ది గవర్నమెంట్. ఇలా ఖర్చు చేయడం వల్ల గవర్నమెంట్ కి ఇన్కమ్ వస్తుంది. ఆ అమౌంట్ తో గవర్నమెంట్ కొన్ని ఎక్స్ట్రా ఏదైనా వర్క్స్ ఉన్నప్పుడు ఈ అమౌంట్ తీసుకొని 1 year వరకు ఉపయోగించుకుంటుంది. సో మన యొక్క ఇన్కమ్ ఏదైతే ఉంటుందో కలెక్ట్ ట్యాక్స్ ఇన్ అడ్వాన్స్ గా మన దగ్గర నుంచి కట్ చేసుకుంటుంది. ఈజీ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్యాక్స్ కలెక్షన్, దాన్ని రొటేషన్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళు 1 year వరకు. అదనమాట. తర్వాత withholding tax has to be deducted. When withholding tax will be deducted, ఎప్పుడు డిడక్ట్ అవుతుంది? అట్ ది టైమ్ ఆఫ్ పేమెంట్, అట్ ది టైమ్ ఆఫ్ క్రెడిటింగ్ పేయీస్ అకౌంట్. ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా శాలరీస్ 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపల ఎంటర్ చేస్తారు.
Tech computers is making the payment towards rent to the owner of building or booking the rent expenses. It is required a deduct tax on rent at the source of income. ఓకే, ఏ బేస్ మీద కట్ చేసుకుంటున్నాడు, ఎప్పుడు కట్ చేసుకుంటున్నాడు అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. చాలా మంది రూమ్ రెంట్స్ కొంటూ ఉంటారు. 50,000 రూమ్ రెంట్ అనుకోండి, 45,000 ఓనర్ పే చేయాలి, రిమైనింగ్ 5,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేయాలి. టైమ్ ఆఫ్ పేమెంట్. హూ షుడ్ డిడక్ట్ విత్ హోల్డింగ్ ట్యాక్స్? కొన్ని డిడక్టివ్ టైప్స్ ఉంటాయండి ఇండియాలో. సో నువ్వు ఓన్ కంపెనీనా లేదంటే ప్రైవేట్ కంపెనీనా, ఓకే, సో నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయా నాన్ గవర్నమెంట్ ఎంప్లాయా, నీది ఫమ్మా, ఓకే, నువ్వు ఫారిన్ కంపెనీనా ఇండియా కంపెనీ అనేది కూడా కొన్ని డిడక్టివ్ టైప్స్ ఉంటాయి. ఆ బేస్ మీద కట్ చేసుకుంటారు అనమాట. డిడక్షన్ సోర్సెస్. సో 0 నుంచి 2,50,000 మధ్యలో నీ శాలరీ ఉంటే నిల్ టీడీఎస్. 2,50,000 నుంచి 5 లక్షల మధ్యలో ఉంటే 5%. 5 లక్షల నుంచి 7,50,000 మధ్యలో ఉంటే 10%. 7,50,000 నుంచి 10 lakhs మధ్యలో ఉంటే 20%. ఇప్పుడు లేటెస్ట్ గా అప్డేట్ అయ్యాయి కదా, 12 లక్షల వరకు ఒక మనిషి ఇన్కమ్ మీద టీడీఎస్ అనేది లేదు. ఓకే, బిఫోర్ మనకి ఇలా సెటప్ చేసేది అనమాట. ఇప్పుడు నెలకు ఒక మనిషి 50,000 జీతం అయితే ఏ స్లాబ్ లేక వస్తుందమ్మా 12 నెలలకు? చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 40,000 అనుకోండి, 40,000 శాలరీ నెలకు అనుకుంటే 12 నెలలకు ఎంత అవుతుంది? ఏ స్లాబ్ లేక వస్తుంది? ఏ పర్సెంటేజ్ లేక వస్తుంది? చెప్పండి. 5% సార్. 5% వస్తుంది. అదే 50,000 అయితే 50,000 అయితే ఏ పర్సెంటేజ్ వస్తుంది? 10%. 10%కి ఎలిజిబిలిటీ వస్తుంది. ఓకే, సో అది తర్వాత వాట్ ఈస్ ఏ పాన్? పాన్ నెంబర్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇది 10 డిజిట్ ఆల్ఫా న్యూమరికల్ తో ఉంటుంది. 5 డిజిట్స్ వచ్చేసి ఆల్ఫాబెట్, 4 డిజిట్ న్యూమరిక్ అండ్ లాస్ట్ లో మా ఆల్ఫాబెట్ ఉంటుంది పాన్ నెంబర్. తర్వాత ట్యాన్ నెంబర్ కూడా ఇస్తారు, ట్యాక్స్ డిడక్షన్ అకౌంట్ నెంబర్ అంటారు. ఇది కూడా 4 ఆల్ఫాబెట్స్, 5 నెంబర్స్, 1 ఆల్ఫాబెట్ ఉంటుంది. ఇది కూడా 10 డిజిట్స్ తోనే ఉంటుంది. తర్వాత లిస్ట్ ఆఫ్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఆర్ ఇన్కమ్ ఫర్ సోర్సెస్. ఏ బేస్ మీద కట్ చేసుకుంటారు? వీటికి కొన్ని సెక్షన్స్ కూడా ఉంటాయి మా. కమిషన్ ఆన్ బ్రోకరేజ్, ఫీజ్ ఫర్ ప్రొఫెషనల్ టెక్నికల్ సర్వీసెస్, పేమెంట్ ఆన్ కాంట్రాక్టర్ అండ్ సబ్ కాంట్రాక్టర్స్, ఇన్సూరెన్స్ కమిషన్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, హార్స్ రేసింగ్, రెంట్ ఆన్ బిల్డింగ్, ల్యాండ్, ఫర్నిచర్, పేమెంట్ ఆన్ స్పోర్ట్స్, పేమెంట్ ఆఫ్ అదర్ సమ్ ఆఫ్ నాన్ రెసిడెంట్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీ. ఓకే, ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, ఏ దాని మీద కట్ చేసుకుంటారు అంటే ఇంకా చలానాలు ఉంటాయమ్మా. ఇవన్నీ ఇంకా ఆడిటర్ సీఏలకు తెలుస్తుంది, ఇంత డెప్త్ మనం పోలేము. ఓకే, ఇవన్నీ 26Q ఫర్ రెసిడెంట్ అంటే ఏంటి, 27Q ఫర్ నాన్ రెసిడెంట్ అంటే ఏంటి, ఫామ్ 27A అంటే ఏంటి, ఫామ్ 16A అంటే ఏంటి, ఇదంతా కూడా ఇంకా సిఏ చదవాలి. సిఏ ఆడిటర్స్ అయితే వీటి గురించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళకు ఐడియా ఉంటుంది. ఇంతవరకు మనల్ని రానివ్వరు. ఓకే, మాక్సిమం. అసైన్మెంట్ ఏ విధంగా కట్ చేసుకుంటారు అని చూడండి. రాజ్ అండ్ కో రిసీవ్ యువర్ బిల్ ఫ్రమ్ టెక్ కంప్యూటర్స్ 50,000 టువర్డ్స్ ద రెంట్. రెంట్ కున్నారండి, 50,000 నెలకు పే చేయాలి. రాజ్ అండ్ కో పేడ్ 45,000 ఎవరికి? టెక్ అండ్ కంప్యూటర్స్ పే చేశారు. రిమైనింగ్ 5,000 ఎవరికి పే చేశారు? ఓకే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి పే చేస్తారు. 50,000 అయితే 45,000 ఓనర్కి ఇస్తారు, రిమైనింగ్ 5,000 ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పే చేస్తారు. టీడీఎస్ సంవత్సరానికి నెల నెల అతను పే చేస్తాడు కాబట్టి. ఒకవేళ మాన్యువల్ గా మిమ్మల్ని అడిగారు అనుకోండి, ఎలా ఉంటుంది? టీడీఎస్ అండ్ ఇన్వాయిస్ పోస్టింగ్ వచ్చేసి రెంట్ డెబిట్ అకౌంట్, తర్వాత టు వెండర్ అకౌంట్, టు టీడీఎస్ అండ్ రెంట్. ఓకే, ఇది ఇన్వాయిస్ పోస్టింగ్. అదే పేమెంట్ మెథడ్ వచ్చారనుకోండి, వెండర్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. వెన్ టీడీఎస్ పేడ్, టీడీఎస్ అండ్ రెంట్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్. ఇది మాన్యువల్ ఎంట్రీస్ మీకు అడిగినప్పుడు ఇలా చెప్పాలి. ఇది మనకి థియరీ. ఓకే, వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేది ఇక్కడ మీరు ఇలా లైక్ మీరు పెట్టుకోవచ్చు. ఇలా ఎక్సెల్ లో టైప్ చేసుకుంటే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ పీడిఎఫ్ చూడండి. సో ఇవన్నీ SPRO ద్వారానే వెళ్తాం. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. 1-2 సార్లు మీరు కంపల్సరీగా చూడాల్సింది వీడియో. చూడండి, టీడీఎస్ రేట్స్ చూడండి. ఇండియాలో టీడీఎస్ రేట్స్
చూడండి ఇవన్నీ పర్సెంటేజ్ సెక్షన్లు ఉంటాయి. ఓకే చూడండి 192 శాలరీ. ఓకే 192 ఈపీఎఫ్, 193 ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, అమౌంట్ పర్సెంటేజ్ ఇక్కడ ఇచ్చాల్సి ఉంది. 185 బి విన్నింగ్ ఫ్రమ్ లాటరీ పజిల్స్, 184 బిఏ విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమ్స్ 30%. సో 184 సి పేమెంట్స్ టు కాంట్రాక్టర్స్. సో ఇలా ఇలా చాలా ఉంటాయండి, నాట్ ఓన్లీ వన్, చాలా బేసిస్ ఉంటాయి. ఓకే చూడండి సెక్షన్స్ ఉంటాయి, పర్సంటేజెస్ ఉంటాయి. చూడండి ఇవన్నీ అవే సెక్షన్స్, దానికి సంబంధించిన రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. ఓకే SPRO ద్వారా ఎక్కువ వెళ్తాం, దీంట్లో టీ కోడ్స్ తక్కువ ఉంటాయి. SPRO, SAP రెఫరెన్స్ ఇమేజ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఉంటుంది, ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ ఉంటుంది, ఏదైనా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్ న్యూ, జనరల్ లెజర్ అకౌంటింగ్ న్యూ. చూడండి ఓకే సో తర్వాత ఫైనాన్షియల్ అకౌంటింగ్ గ్లోబల్ సెట్టింగ్స్, తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, తర్వాత విత్ హోల్డింగ్ ట్యాక్స్, దాని కింద ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, బేసిక్ సెట్టింగ్స్. ఇప్పుడు ఫస్ట్ మనది ఇండియా కంట్రీ సెలెక్ట్ చేసుకో, చెక్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ. కరెన్సీ కంట్రీ ఇండియా. ఇప్పుడు మనది హైదరాబాద్ అయితే హైదరాబాద్ కంపెనీ, బెంగళూరు అయితే బెంగళూరు కంపెనీ. ఇచ్చిన పేర్లు చాలా మంది ఇచ్చుంటారు, కాబట్టి మనం కొత్తగా ఇవ్వాలి. 1HY హైదరాబాద్ ఫర్ N1. మీ కంపెనీ ప్రజెంట్ ఎక్కడ ఉంది, ఏ లొకేషన్ ఉంది. సో 1HY డేటా వాజ్ సేవ్. 1HY ప్రతిది రాసుకోవాలి మీరు. 1HY యూనిక్ గా ఉండాలి. తర్వాత డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కీస్. ఓకే దానికి ఏదైనా చూడండి, డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఇక్కడ కొన్ని ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయమ్మా, వాటిని మనం తీసుకోవచ్చు. ఓకే సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ ఒరిజినల్ సెక్షన్స్ నువ్వు ఇచ్చినావంటే తీసుకోదు, ఎందుకంటే చాలా మంది తీసుకుంటారు వీటిని, కాబట్టి మనం కొంచెం రిలేటెడ్ గా తీసుకోవాలి. సో రెంట్ ఫర్ బిల్డింగ్, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, బ్రోకరేజ్ ఫర్ కమిషన్, ఇలా మీరు ఆల్రెడీ ఉండేటివే కాపీ చేయాల్సి చేసుకోవచ్చు. మీరు పెట్టుకోవాలి, మీరు యూనిక్ గా పెట్టుకోవాలి. నేను ఒకదాని మీదనే చేస్తా, ఓకే కన్ఫ్యూజ్ అవ్వకుండా మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. నేను రెంట్ ఆన్ బిల్డింగ్ ఒకటే చేస్తా. ఇప్పుడు యాక్చువల్ గా రెంట్ ఆన్ బిల్డింగ్ సెక్షన్ ఏంటి మనకి ఇక్కడ, ఒరిజినల్ గా చూసుకుంటే 194I ఉంటది, 194I. కానీ అదే తీసుకుంటారంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ వస్తుంది. ఓకే సో కాబట్టి మనం ఏం చేస్తామంటే రివర్స్ తీసుకున్నాం, I-194 చూద్దాం. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్, మీరు నెట్లోకి వెళ్ళారంటే చెప్పాను కదా ఇంతకుముందు, చాలా ఉంటాయి.
ఇవే తీసుకోవాలని కాదు, ఒరిజినల్ అయితే ఇవే తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే సేమ్ మనం ఇచ్చామంటే తీసుకో. ఏముంది ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ 193 ఉంది. అది ఆల్రెడీ ఎవరెవరు తీసుకుని ఉంటారు, అది తీసుకోదన్నమాట. 193 ఎల్లో ఎంఓ ఏదో ఒకటి పెడదాం. తర్వాత బ్రోకరేజ్ ఫర్ కమిషన్ ఉంటాయి చూడండి. చాలా ఉంటాయి అన్నమాట. కమిషన్ 194G ఇస్తున్నా చూడండి. కింద ఏముంటుంది, అండ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ విత్ సేమ్ కీ 4G ఎవరో తీసుకున్నారంట. మనము G194 రివర్స్ తీసుకోండి, ఎవరు తీసుకొని ఉంటారు. ఓకేనా, రివర్స్ తీసుకుని అనుకో ఎవరు తీసుకొని ఉంటారు, కాబట్టి రివర్స్ తీసుకోండి. ఓకే, I194 ఇవి రాసుకోవాలి మనం. ఈ మూడింటిని తీసుకోను, ఒకదాన్ని తీసుకుంటా. కానీ ఇక్కడ కొన్ని వేలు ఉంటాయి, అన్నిటి మీద చేయొచ్చు మనం. 194 కామా ఇది వచ్చేసి రెంట్ ఆన్ బిల్డింగ్. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీ వచ్చేసి 193L. ఒరిజినల్ వేరు ఉంటాయమ్మా, ఇవి కాదు. G194. ఓకే, నేను ఒకటే తీసుకుంటాను, బట్ రియల్ టైంలో ఎక్కువ ఉంటాయి. 2 కాన్ఫిగరేషన్స్ కంప్లీట్. నెక్స్ట్ ఏముంది, డిఫైన్డ్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, వీటిని పెద్దగా యూజ్ చేయరు, నో నీడ్. జస్ట్ చూద్దాం. డిఫైన్డ్ రీజన్స్ ఫర్ ఎగ్జామ్షన్స్. జస్ట్ ఇక్కడ కొన్ని ఇచ్చి ఉంటాడు. ఓకే, కొన్ని బేసెస్ మీద పెద్దగా దీన్ని యూజ్ చేయరు, నో నీడ్, లీవ్ ఇట్, వదిలేయచ్చు. నెక్స్ట్, డిఫైన్ విత్ హోల్డింగ్స్ ఫర్ ఇన్వాయిస్ పోస్టింగ్, డిఫైన్ విత్ హోల్డింగ్స్ ఫర్ పేమెంట్ పోస్టింగ్. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. ఓకే, సో చూడండి. withholding tax, withholding tax keys, invoice posting. Basic that is back వచ్చేయండి. Calculation withholding tax type. చూడండి ఇక్కడ define withholding tax type for invoice posting. చూడండి, ఇప్పుడు ఇన్వాయిస్ లెవెల్లో తీసుకోవాలి, పేమెంట్ లెవెల్లో తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి చాలా ఉంటాయి. ఓకే, రెంట్ ఫర్ బిల్లింగ్. ఓకే, ఇన్వాయిస్ పోస్టింగ్ తీసుకుంటాం, యూనిక్ గా ఉండాలి, లేదా కొత్తగానే క్రియేట్ చేయొచ్చు. చూడండి, కంట్రీ విత్హోల్డింగ్ ట్యాక్స్ టైప్ అనేది యూనిక్ గా ఉండాలి, యూనిక్ గా ఉండాలి, ఇచ్చింది ఇవ్వకూడదు. ఇక్కడ U1 U2 తీసుకున్నాం. సో ఇక్కడ మనకి I1 తీసుకున్నాం, చూద్దాం ఎవరు దాంట్లో 1 I తీసుకున్నాం. I1 అనేది చాలా మంది తీసుకుంటారు. రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ 10% అనుకోండి, ఎగ్జాంపుల్ 10% అని తీసుకున్నాం. ఓకే, ఇది ఏ మీద కట్ అవుతుందంటే గ్రాస్ అమౌంట్ మీద కట్ అవుతుంది, గ్రాస్ అమౌంట్. గ్రాస్ అమౌంట్ మీద కట్ అవుతుంది, ఇంకా రిమైనింగ్ మనకు అనవసరం. ఎంటర్ ఇస్తున్నాం. 1I అనేది ఎవరు తీసుకోలేదు, ఇది తీసుకున్నాను. సేమ్. ఇప్పుడు రెంట్ ఆన్ బిల్డింగ్ మీద చేసాం, రెంట్ ఆన్ సెక్యూరిటీస్ మీద కూడా చేయొచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను అలా చెప్పాను, అవుతారని ఒకటే I2 ఇస్తున్నా. కమిషన్ మీద తీసుకోవచ్చు, ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ మీద తీసుకోవచ్చు. ఇట్లా ఎన్నిటి మీదనే తీసుకోవచ్చు మా. నెక్స్ట్ I3. ప్రోగ్రెస్ ఫర్ కమిషన్. ఒకటి తీసుకుని చాలు, కన్ఫ్యూజ్ అవ్వకుండా. మేమేంటే రెగ్యులర్ గా చేస్తాం అంటే మాకు అర్థం అవుతుంది. I1, I2, I3. బట్ ఫైనల్ గా ఒకటే తీసుకుంటారంట. ఇప్పుడు ఇన్వాయిస్ పోస్టింగ్ అయిపోయిందా, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే మీరు పేమెంట్ పోస్టింగ్ కూడా చేయాలి. ఇప్పుడు మూడింటికి చేసాం, మనం మూడే కదా పైన తీసుకుంది.
ఓకే, ఏం తీసుకున్నాం ఇక్కడ 194I 194I, తర్వాత 193L G 194, 3 తీసుకున్నాం, 3 టికెట్ చేసాం. తర్వాత ట్యాక్స్ టైప్ ఫర్ పేమెంట్ పోస్టింగ్, ఇక్కడ కూడా సేమ్ దానిలాగానే ఉండదు, యూనిక్ గా ఉండదు. చూడండి బ్యాక్ రండి ఒకసారి చూడడానికి, ఒకటి ఓపెన్ చేసి చూడొచ్చు ఎలా ఉంటుందో చూడండి. ఇక టీడీఎస్ అక్కడ ఇన్వాయిస్ లెవెల్లో దానికి ట్యాక్స్ ఎంత కట్ అవుతుంది టీడీఎస్ అనేది ఇక్కడ ఇస్తాం. యూనిక్ గా ఉండాలమ్మా, యూనిక్ గా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమి ఇచ్చాము ఇక్కడ I1, 1I రివర్స్ కదా ఇచ్చింది మనం, 1I కదా, 1I 2I 3I. ఎందుకంటే I1 I2 అనేది చాలా మంది ఇచ్చి ఉంటారు, అందుకు రివర్స్ కాదు మనం. ఇక్కడ ఒకటి ఏం పెడదాం, టీడీఎస్ కదా, ఓకే 1T పెడదాం, 1T. ఇక్కడ టీడీఎస్ ఆన్ రెంట్ ఫర్ బిల్డింగ్ పేమెంట్ 10%, ఇది కూడా గ్రాస్ అమౌంట్. చూద్దాం ఎంటర్ ఇవ్వండి. ఇది చూడండి ఎవరో తీసుకున్నారంట ఆల్రెడీ, సో కాబట్టి 1D పెడదాం, ఇది ఎవరు తీసుకోలేదు కాబట్టి 1D. మళ్ళీ నెక్స్ట్ 2D, బ్రోకరేజ్ కాకుండా ఇక్కడ ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్. గ్రాస్ అమౌంట్ 3D, వన్ డి కమా 2D కమా 3D. గుర్తుపెట్టుకోవాలమ్మా, రాసుకోవాలి, ఫస్ట్ టైం మీరు చేసినప్పుడు మీకు అర్థం కావు. ఇప్పుడు నేను యు 1I 1Dకే చేస్తాను, ఓకేనా. మిగతా వాటి ఈ రెండింటికి నేను చేయను, ఎందుకంటే ఎక్కువ అవుతాయి, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఒకటి తీసుకుంటా వెళ్తాను. ఇక్కడ మీకు అర్థం అవడానికి 3 ఇచ్చాను, ఓకే డన్. ఇప్పుడు చెక్ రిసిపియంట్ టైప్స్, ఒకటి కంపెనీ, మరొకటి అదర్ దాన్ కంపెనీ. మళ్ళీ బ్యాక్ వచ్చేయండి, బేసిక్ సెట్టింగ్స్, చెక్ రిసిపియంట్ టైప్స్. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, 1-2 సార్లు చేయాలి. ఒకటి కంపెనీ తీసుకున్నాం, ఒకటి అదర్ దాన్ కంపెనీ తీసుకున్నాం. కాపీ యాజ్, ఓకే. వితౌలింగ్ ట్యాక్స్ టైప్ ఏంటి మంది, ఇక్కడ ఏమి ఇచ్చాం, ఓకే. ఏముంది, ట్యాక్స్ టైప్ ఉంది. ట్యాక్స్ టైప్ అంటే ఇదే కదా, యా. వచ్చేసి 1 1I కంపెనీ, ఇక్కడ కూడా 1I. ఒకటి ఇన్వాయిస్ లెవెల్లో, మరొకటేమో పేమెంట్ లెవెల్లో. పేమెంట్ లెవెల్ ఏముంది బా, చూడండి ఇక్కడ 1D ఉంది కదా, 1D ఇవ్వాలి. ఇలా నేను ఒకదానికి తీసుకుంటున్నా, ఒకటి ఇన్వాయిస్ కి, ఒకటి పేమెంట్ కి తీసుకుంటున్నా. మరొకటి మీరు ఈ 2 తీసుకున్నా అనుకోండి, 2I 2D తీసుకోవాలి, మళ్ళీ 3I 3D తీసుకోవాలి. నేను ప్రజెంట్ ఒకదానికి తీసుకున్నా, ఓకే ఎంటర్ ఇవ్వండి, సేవ్ చేయండి. నేను ఒకదానికి మాత్రం వర్క్ చేస్తూ వెళ్తున్నాను, ఓకే. నెక్స్ట్ డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్, ఇవి ఇంపార్టెంట్ చాలా, ఓకే. బ్యాక్ ట్యాక్స్ కోడ్స్ క్యాలిక్యులేషన్ లో ఉంటాయి. డిఫైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోడ్స్,
ఓకే, ట్యాక్స్ టైప్ ఏం చేసామండి మనం? 1D కదా. చూడండి ఇక్కడ Yes, ట్యాక్స్ టైప్ 1I. sir. ట్యాక్స్ కోడ్ ఇక్కడ కొత్తగా క్రియేట్ చేసుకోవాలి. ట్యాక్స్ కోడ్ అనేది యూనిక్ గా ఉండాలి. ఓకేనా? యూనిక్ గా అంటే ఏం పెడదాం ఇక్కడ? లైక్ 1I ట్యాక్స్ కోడ్ వచ్చేసి One లైక్ T, sir. 1Tనా? T. ఓకే, Yes, sir. T చూద్దాం. మీరు స్టార్టింగ్ ఇచ్చారు కదా ట్యాక్స్ టైప్ కి, అది ఇవి తీసుకోవాలి. ఏంటి ఇక్కడ? I-194 తీసుకోవాలి. ఇక్కడ లైక్ I-194. మీరు అక్కడ పైన ఏవైతే తీసుకుంటారో అవి వీటికి వస్తాయి. దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. డిస్క్రిప్షన్, ఓకే. రెంట్ ఫర్ బిల్డింగ్, ఒకటి ఇన్వాయిస్ లెవెల్ తీసుకోవాలి, ఒకటి పేమెంట్ లెవెల్ తీసుకోవాలి. ఇక్కడ I-194 రెంట్ ఆన్ బిల్డింగ్ ఫర్ ఇన్వాయిస్ లెవెల్, ఇది ఇన్వాయిస్ లెవెల్ మా. బేస్ అమౌంట్ ఎంత? మినిమం 100 రూపీస్ అనుకోండి. పోస్టింగ్ ఇండికేటర్ 1 అంటే స్టాండర్డ్ అనమాట. వెండర్ కి, కస్టమర్ కి అందరికీ ఎలిజిబిలిటీ అవుతుంది 1 అనేది. తర్వాత వితౌటింగ్ ట్యాక్స్ రేట్ ఎంత? మినిమం 10 ఇచ్చాను. ఓకే, ఇన్వాయిస్ లెవెల్ అనమాట. అంటే ఒక ఇన్వాయిస్ మినిమం 10 రూపీస్ నుంచి కలెక్ట్ చేసుకోవచ్చు, ఇవ్వచ్చు అనొచ్చు అంటారు. 1IT 1T తీసుకుందాం. 1T ఒకటి ఇన్వాయిస్ లెవెల్ తీసుకోవాలి, ఒకటి పేమెంట్ లెవెల్ తీసుకోవాలి. ఇప్పుడు పేమెంట్ లెవెల్ ఏముంది ఇక్కడ మనకి? 1D ఉంది. 1D 1Dకి ఏం తీసుకున్నాం చెప్పండి? 1Dకి 1U, sir. 1U. 1U U, sir. Yes. I-194. సో ఇక్కడ వచ్చేసి పేమెంట్ లెవెల్ I-194. సేవ్. రాసుకోండి. ఒకటి వచ్చేసి 1T, 1U. 1U. నేను ఓన్లీ రెంట్ కు సంబంధించి తీసుకున్నాను. ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ కి, కమిషన్ ఆన్ బ్రోకరేజ్ కి తీసుకోలేదు. ఓన్లీ దీనికి మాత్రమే తీసుకున్నాను, ఒకదానికే. ఓకే, నెక్స్ట్ అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. ఓకే, 1T 1U. కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది చాలా. అసైన్ వెతకాలి. అసైన్ విత్ హోల్డింగ్ టైప్స్ టు కంపెనీ కోడ్స్. పొజిషన్ కంపెనీ కోడ్ వెన్ 1I. కొత్తది క్రియేట్ చేయాలి. అసైన్ కదా. ఓకే, ఇక్కడ కొత్తగా క్రియేట్ చేయాలంటే ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నామంటే మన యొక్క ఫైనాన్షియల్ ఇయర్ ఏంటి అనేది అనమాట. ఓకే, ట్యాక్స్ టైప్ ఏమి ఇచ్చాం? I-1 కదా. I-1. ఓకే, ట్యాక్స్ టైప్ ఏదైనా ఇచ్చింది 1I కదా. సారీ, CO విత్ హోల్డింగ్ ట్యాక్స్ ఏజెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సేవ్ చేయండి.
ఇన్వాయిస్ లెవెల్ చేయాలి, పేమెంట్ లెవెల్ చేయాలి. పేమెంట్ లెవెల్ ఏముంది? 1A అయిపోయింది, 1D ఉంది. 1D ఓకే, అసైన్ చేసేసాను. నెక్స్ట్ యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్, దాని కిందనే ఉంటుంది. యాక్టివేట్ ఎక్స్టెండెడ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు FS00 వెళ్ళి రెంట్ ఆన్ ట్యాక్స్ అని ఒక GL ని క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ 2-3 ఎగ్జాంపుల్స్ ఇచ్చింటాను, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు GL ని క్రియేట్ చేసుకోవాలి. సో TDS ఆన్ రెంట్ FS00 ఎక్కడ చేయాలి? ఇది కరెంట్ లయబిలిటీస్ లో చేయాలి. బ్యాలెన్స్ షీట్ TDS ఆన్ రెంట్. INR ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ 001, ఓపెన్ ఐటమ్ మేనేజ్మెంట్ లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ G001. సేవ్. కాపీ చేయలేదా? TDS ఆన్ రెంట్. ఓకేనా? నెక్స్ట్ అసైన్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ కోర్స్ ఇన్ వెండర్ మాస్టర్, ట్యాక్స్ టు బి పేడ్. ఇది చూడండి. Define accounts for withholding tax to be paid over. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ? ట్యాక్స్ టైప్ ఉంది. ఇక్కడ 1I, అదే కదా మంది 1I. ఇక్కడ ఏముంది? ట్యాక్స్ కోడ్ ఏమి ఇచ్చావు? ఐటీనా 1Tనామా? 1T కదా. ఇక్కడ అకౌంట్ TDS ఆన్ రెంట్. నెక్స్ట్ ఇది పేమెంట్ లెవెల్. నెక్స్ట్ ఇన్వాయిస్ లెవెల్. నెక్స్ట్ పేమెంట్ లెవెల్. ID 1D కదా.
తర్వాత దానికి ఆపోజిట్ 1U 1U. ఇక్కడ 2 తీసుకోవాలి. నెక్స్ట్ OMT3కి వెళ్ళి మన యూజర్ ఉంటుంది కదా, మీరు SAP ఓపెన్ చేసినప్పుడు యూజర్ ఐడి ఇస్తారు కదా, సో దాన్ని బ్యాక్ ఎండ్ లో మీరు సెటప్ చేయాలి. ఓకే, ఆల్రెడీ నేను చేస్తున్నాను కాబట్టి నాకు ఉంటుంది, మీకు జస్ట్ ఒకసారి చూపిస్తున్నాను. మీరు ఇక్కడ యూజర్ స్క్రీన్ రెఫరెన్స్ లోకి వచ్చి న్యూ ఎంట్రీస్ తీసుకొని మీ FI యూజర్ ఇచ్చేసి, నాది వచ్చేసి FI యూజర్ 42, ఇక్కడ స్టార్ ఇచ్చేసి సేవ్ చేయాలి. ఆల్రెడీ నాది సేవ్ అయి ఉంది, జస్ట్ చూపిస్తాను చూడండి. పొజిషన్ లోకి రావాలి. పొజిషన్ FI యూజర్ 42, అది ఆల్రెడీ మీకు ఇలాగా చాలా మంది స్టూడెంట్స్ చెప్పింటారు కదా, అది డిఫాల్ట్ గా ఉంటుంది నాకు FI యూజర్ 42. నేను SAP ఓపెన్ చేసేటప్పుడు యూజర్ ఐడి ఇస్తాం కదా, యూజర్ ఐడి పాస్వర్డ్, అది ఇక్కడ ఇచ్చి స్టార్ ఇచ్చి సేవ్ చేయాలి ఎంట్రీ పడాలి అంటే. ఇది ఇంతవరకు మనం కాన్ఫిగరేషన్ చేస్తాం. తర్వాత వెండర్ బ్యాక్ ఎండ్ లో కూడా నువ్వు విత్ హోల్డింగ్ ట్యాక్స్, ఇన్వాయిస్ పోస్టింగ్ నెంబర్, పేమెంట్ పోస్టింగ్ నెంబర్, మీ యొక్క పాన్ నెంబర్ ఇవ్వాలి. సో అది వచ్చేసి మనకి XD02 వెళ్దాం. XK02 వెండర్ మాస్టర్ చేంజెస్. చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, చాలా నిదానంగా చేయాలి. ఇక్కడ ఇవ్వాలి. విత్ హోల్డింగ్ ట్యాక్స్ కంట్రీ అంటే IN. ఇక్కడ ట్యాక్స్ టైప్ ఏమి ఇచ్చాం? 1I కదా మనం ఇచ్చింది, 1I. ట్యాక్స్ కోడ్ ఇచ్చాం, ఏమి ఇచ్చాం? 1T. ఇన్వాయిస్ లెవెల్, పేమెంట్ లెవెల్ 1D. 1U. 1U. సో ఎంటర్. చూడండి, ఒకటి ఇన్వాయిస్ లెవెల్ తీసుకుంది, ఒకటి TDS లెవెల్ తీసుకుంది. ఓకే, ఇక్కడ సిమ్ డీటెయిల్స్, విత్ హోల్డింగ్ ట్యాక్స్, మీ పాన్ నెంబర్ ఇవ్వాలి. ఇది నా పాన్ నెంబర్. ఓకే, ఇక్కడికి విత్ హోల్డింగ్ ట్యాక్స్ సంబంధించిన కాన్ఫిగరేషన్ పూర్తిగా కంప్లీట్ అయినట్టు ఇక్కడికి. సో టుమారో మనం వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎలా చేస్తాం, దాని మాన్యువల్ పేమెంట్ ఎలా క్లియర్ చేస్తాం, ఏ విధంగా దాన్ని విత్ హోల్డింగ్ ట్యాక్స్ కట్ అవుతుంది అనేది టుమారో క్లాస్ లో మనం డిస్కస్ చేస్తాం. సో లైక్ వీడియోని 1-2 సార్లు చూడాలి, చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది, అర్థం చేసుకోవడానికి చాలా టైం పడుతుంది, బట్ నిదానంగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో ఒకసారి చేశారంటే నెక్స్ట్ కంపెనీ కోర్స్ కి ఆటోమేటిక్ గా మీరు చేసుకుంటూ వెళ్తారు, అది ఆటోమేటిక్ గా మీరే చూస్తారు ఎలా అనేసి. ఓకేనా క్లియర్ గైస్? ఇది రేపు చెప్పబోయే జిఎస్, మన్నాడు చెప్పబోయే GST టాపిక్ ఇంపార్టెంట్ కిందకి వస్తాయి. ఇప్పుడు మనం చెప్పేటే అడుగుతారండి రియల్ టైమ్ లో, రిమైనింగ్ అన్నెసెసరీ నో యూజ్, బట్ మినిమం తెలుసుకో ఉండాలి, వాట్ ఈస్ వాట్ అనేది లేకుండా మినిమం తెలుసుకుంటే చాలు. ఈ కాన్సెప్ట్ చాలు మనకి రియల్ టైమ్ లో సక్సెస్ అవడానికి. బట్ బాగా ప్రాక్టీస్ చేయాలి, ఏదైనా చెప్పే విధంగా ఉండాలి, అప్పుడే సక్సెస్ అవుతుంది. ఓకేనా? ఎనీ డౌట్స్ గైస్? క్లియర్ మా? Clear, sir. Yes, sir. Yeah, done guys. Bye. Bye, sir.